హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం మ్యాగీ చేసుకుంటామండి. వెజిటబుల్స్ వేసి మ్యాగీ చేసుకుంటాం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా? మరి వచ్చేసేయండి రెసిపీలోకి. ముందుగా కడాయి తీసుకున్నానండి. అందులోకి ఆయిల్ వేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉంటాయో వాడుకోవచ్చండి. క్యారెట్, క్యాబేజు, టమాటో, బఠానీ, పచ్చిమిర్చి ఇవి వాడాను ఈరోజు నేను. మన ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చండి. ఇవన్నీ ఆయిల్లోకి వేసుకుంటాము. కొద్దిగా ఫ్రై చేసుకుంటాం వెజిటేబుల్స్ని. బాగా ఫ్రై అయినాయండి. వాటర్ వేసుకుంటాం. ఇప్పుడు రెండు మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నానండి నేను. ఇప్పుడు మసాలా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం వాటర్ ఉడుకుతున్నాయి కదా, అందులోకి మసాలా ప్యాకెట్స్ వేసేసుకుంటాం. ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ కానీ వేసేసుకుంటామండి. బాగా వాటర్ ఉడికేటప్పుడు ఇట్లా నూడిల్స్ వేసుకోవాలి. మంచిగా ఒకసారి కలుపుకుంటాము. మ్యాగీని కానీ ఇట్లా తుంచుకుంటా ఇట్లా మంచిగా ఇట్లా గెరిటితో తీసుకున్నామంటే మనకు నూడిల్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మూత పెట్టుకుంటాం ఒక 2 మినిట్స్. తీసి చూసి చూడండి, వాటర్ అంతా బాగా సోక్ చేసుకొని బాగా ఉడికినాయండి నూడిల్స్ కానీ. ఇప్పుడు ఈ వాటర్ కొద్దిగా ఇంకిపోయేంత వరకు నేను పెట్టుకుంటున్నానండి. మీకు కావాలంటే ఇప్పుడు కానీ ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. తినండి తాగండి అంటారు కదా, అలాగే ఇప్పుడు ఈ సూప్ కొంచెం తాగుతూ తినచ్చండి నూడిల్స్. కానీ ఈరోజు నేను కొంచెం డ్రైగా చేస్తున్నాను. బాగా ఉడికిందండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాము. వేడివేడిగా మన వెజ్ మ్యాగీ మసాలా నూడిల్స్ రెడీ అయిపోయినాయండి. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ వెజ్జెస్ వేసే దానివల్ల మన కడుపు కానీ బాగా నిండుతుందండి. కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, నూడిల్స్ తక్కువ తిని వెజ్జెస్ ఎక్కువ తినచ్చండి. ఇట్లనే మీరు ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత బాగా డ్రైగా ఎంత బాగా వచ్చినాయి నూడిల్స్. ఓకే వ్యూవర్స్, నేను ఎంజాయ్ చేస్తాను, మీరు ఇట్లనే చేసి ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్.